సిరిసిల్ల పట్టణాన్ని అభివృద్ధిలో తీసుకువెళతామని మున్సిపల్ చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరించిన జిందం కళాచక్రపాణి మరియు వైస్ చైర్మన్ గా ఎన్నికైన దార్ల సందీప్ అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తమకు సహకరించిన 27 మంది కౌన్సిలర్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో గతంలో కంటే ఇంకా అభివృద్ధి పనులు చేస్తూ అన్ని రంగాల్లో సిరిసిల్ల పట్టణాన్ని 39 వార్డులను అభివృద్ధి పథంలో తీసుకువెళతామన్నారు. పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను మూడోసారి కూడా అవకాశం కల్పించి సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘ సభ్యుడిగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మమ్మల్ని గుర్తించిన కల్వకుంట్ల తారక రామారావు గారికి పాదాభివందనం చేస్తూ ఇవాళ వైస్ చైర్మన్ పదవి నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు పార్టీకి రుణపడి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు రానున్న రోజుల్లో సిరిసిల్ల పట్టణ ప్రజలకు మేము కష్టసుఖాల్లో భాగస్వామ్యమై సిరిసిల్ల పట్టణంలో ఎలాంటి సమస్యలున్నా చైర్మన్ గారి సహకారంతో మా 39 వార్డు సభ్యుల సహకారంతో అభివృద్ధి చేసుకుంటూ సిరిసిల్ల పట్టణంలోని మున్సిపాలిటీని ప్రథమ స్థానంలో నిలబడకు మేము మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై ఆశీస్సులతోటి మరి ఈరోజు రెండోసారి కూడా మున్సిపల్ చైర్మన్ పదవి నాకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఆదాబి బంధనాలు చేసుకుంటూ, అదేవిధంగా మన జిల్లా శాసనసభ్యులు కేటీ రామారావు గారు అన్న సహకారంతో కూడా ఈరోజు నాకు ముఖ్యంగా మన మున్సిపల్ గౌరవ సభ్యుల సహకారంతో కూడా మళ్ళా కూడా చైర్మన్ పదవి కూడా ఇవ్వడం జరిగింది. మరి వారికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణ ప్రజలకు, ముఖ్య పార్టీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు, పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారం. అదేవిధంగా మన సిరిసిల్ల మా 3వ వార్డు అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, ముఖ్యంగా నా ఎన్నంటే ఉన్న నా తోబుట్టు అన్నలాగా ఉన్న నా అన్నలకు, మరి నా అక్క చెల్లెలకు కూడా వారికి కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఎందుకంటే నాకు రెండోసారి అవకాశం కల్పించినందుకు కూడా మరొకసారి అందరికీ మన సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నా 3వ వార్డు అన్న తమ్ములకు, అన్న చెల్లెలకు అందరికీ, మరి సిరిసిల్ల పట్టణ అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా వారికి కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారం తెలుసుకుంటాం.